నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే భూ బదలాయింపులకి అయితే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఒక మాఫియాని క్రియేట్ చేసి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన భూ బదిలింపులకి పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఒక మాఫియాని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా భూ కబ్జాలకి పాల్పడుతున్నారు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. మరి నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయా? అంటే 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన కనుక చూస్తే ఆయన నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు భూ మాఫియా చేస్తున్నారా, భూములను బదలాయించి ఆయన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, ఆయన భూదందాలు చేస్తున్నారా, ఆయనకి ఎందుకు అంత భూదాహం ఉంది, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దానికి సమాధానం చంద్రబాబు నాయుడు నుంచి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ భూములను కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన ప్రచారంలో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ విషయం అని అంటే, జగన్మోహన్ రెడ్డి టైటిలింగ్ అనేటువంటిది ఒక చట్టం తీసుకొచ్చారు భూములకు సంబంధించి. ఆయన జగనన్న భూరక్ష ఏదో పెట్టారు, ఒక కార్యక్రమం పెట్టారు, రీసర్వే చేస్తూ ఉన్నారు. జగనన్న భూ హక్కు భూరక్ష అని పెట్టి రీసర్వే చేస్తూ, ఆ రీసర్వే అయిపోయిన తర్వాత ఆయన బొమ్మతోటి, నవరత్నాల బొమ్మతోటి ఆయన పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారులకి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రేపు ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఆన్ పేపర్ ఉత్తర్వులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు నిర్ద్వందంగా ఖచ్చితంగా ఎవరైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఇస్తే భూములు బదలాయిస్తాడు జగన్మోహన్ రెడ్డి, మీ భూముల్ని బదలాయించే అవకాశం ఉంది, ప్రజల భూముల్ని బదలాయించే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలకు తన సభల్లో వివరిస్తూ ఉన్నారు. ఎలా బదలాయిస్తారు అని అంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలని, కొన్ని ఆయన చేసినటువంటి పనులు కనుక మనం చూస్తే కనుక, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోలార్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి. సోలార్ పవర్ సంబంధించినటువంటి, విండ్ పవర్ సంబంధించినటువంటి జరిగాయి. సోలార్, విండ్ పవర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి PPL ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో ఎక్కువగా ఆదానికి ఇవ్వడం జరిగింది. సుమారుగా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు మెగా ఆదాని సంస్థతోటి. సో ఈ ఆదాని సంస్థతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి క్రమంలో ఆదానికి భూములు పెద్ద ఎత్తున కట్టబెడుతూ ఉన్నారు. ఈ ఆదానికి సంబంధించినటువంటి భూములు ఎలా కట్టబెడుతున్నారంటే, వాస్తవంగా ఒప్పందం ప్రకారం అయితే ఒక మెగా యూనిట్కి 3 ఎకరాలకు బదులుగా 6 ఎకరాలు ఇవ్వడానికి ఈయన సిద్ధపడ్డారు. అలాగే వేరే సంస్థలు ₹2 యూనిట్ ఇస్తుంటే ఆయన దగ్గర ₹2.5 కొనుగోలు చేశారు. అంటే యూనిట్కి 50 పైసలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుగోలు చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక మాయ అని చెప్పి చెప్తున్నారు. సో భూములు కొట్టేయడానికి, భూముల్ని వేరే వాళ్ళకి బదలాయించడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటి వరకు మనకి టెంటేటివ్గా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం సుమారుగా దాదాపు 62,000 ఎకరాలు ఈ సోలార్ పవర్ కంపెనీలకి ఇచ్చేశారు. ఇంకా ఇంకొక 62,000 ఎకరాలు లేదంటే 70,000 ఎకరాలు ఇవ్వడానికి రెడీ అయి ఉన్నారు. భూసేకరణ చేస్తున్నారు, కొంతవరకు చేశారు. అది కూడా కడప జిల్లాలోనే 30,000 ఎకరాలు ఇచ్చారు. మిగతాది కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎవరైతే భూములు ఇవ్వడానికి సిద్ధపడలేదో వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్తేనేమో 30,000 రూపాయలు కౌలు ఇచ్చేసి భూములు తీసుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఈ సోలార్ కంపెనీలకి భూములు బదలాయించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ భూములను బదలాయిస్తారు అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో కోఆపరేటివ్ వ్యవసాయం అంటే సహకార వ్యవసాయం చేయాలి అనేది ఒకటి కాన్సెప్ట్ పెట్టారు. ఆయన పెట్టినప్పుడు అప్పుడు ప్రయోగాత్మకంగా చేయాలని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాని కంటిన్యూషన్గా ఈయన ప్లాన్ చేస్తున్నారు.
భూములు తీసుకోవడానికి అనేది ఒకటి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో చిన్నగారు రైతులు ఉంటారు, చిన్న కమతాలు అంటారు. చిన్న సన్నగారు రైతులు చిన్న కమతాలు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా 5 ఎకరాలు అలా వేసుకొని వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది గిట్టుబాటు కావట్లేదు కాబట్టి కోఆపరేటివ్ వ్యవసాయానికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన అప్పట్లోనే చేశారు. ఆ దిశగా వెళ్ళడానికి సహకార వ్యవసాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేసి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాన్ని కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోఆపరేటివ్ వ్యవసాయం అనే పద్ధతిలో ఈ భూములన్నింటినీ సేకరించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసేసుకొని ఒక కార్పొరేట్ సంస్థకి, ఏదైనా కార్పొరేట్ సంస్థ ఉంటే ఆ కార్పొరేట్ సంస్థకి అప్పచెప్పడం ద్వారా ఈ కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు సహకార వ్యవసాయం రూపంలో అనేది ఇంకోటి వినిపిస్తుంది. సో కారణం ఏదైనప్పటికీ భూములు మాత్రం బదలాయించడానికి మాత్రం ప్రయత్నం జరుగుతుంది, మీరు గమనించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక భూములకు సంబంధించి మాఫియా చేస్తున్నాడు ఆయన అనేది ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. భూమాఫియా ఎలాగ చేస్తున్నారు ఆయన అని అంటే జరిగినటువంటి ఒక సంఘటన మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1 సెంటు స్థలం ఇస్తాను పేదలకు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. జగనన్న కాలనీలో అని పెట్టారు. ఈ జగనన్న కాలనీలో 1 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల ఎకరాలని ఎక్వైరీ చేశారు, అంటే తీసుకొని వాళ్ళకి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇవ్వడానికి. అక్కడ దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అనేది వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ కంప్లైంట్లు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు ఎంక్వైరీ చేయమని చెప్పి. ఎలా జరిగింది అదనంటే, సపోజ్ ఒక ఊర్లో ఒక గ్రామంలో పేదలకు 1 సెంటు భూమి ఇవ్వాలంటే ఒక 10 ఎకరాలు సేకరిస్తారు. ఈ 10 ఎకరాల్లో ఎకరా 3 లక్షలు ఉంటే కనుక దాన్ని 20 లక్షలు ఉన్నట్టు రికార్డులో రాసేసి 3 లక్షలు రైతులకి ఇచ్చి ఆ ఎకరం భూమి ఇచ్చిన వాళ్ళకి మిగతా 17 లక్షల్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు అనేది ఒకటి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అది ఒక పెద్ద కుంభకోణం. దానికి సంబంధించినటువంటి వివాదం కూడా నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేకి అలాగే అక్కడ జిల్లా కలెక్టర్కి మధ్య ఈ గొడవే నడిచింది. దాంతో అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు అప్పట్లో మార్చేశారు. సో ఈ విధంగా ఒక భూదందా నడిచింది అనేది ఒకటి. ఇక సోలార్ పవర్ రూపంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుయాయులు, వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ కంపెనీలకి ఇస్తున్నారు. ఆ కంపెనీలకే ఈ భూములు ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇప్పటికే దాదాపు 1,62,000 ఎకరాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంకొక 1,50,000 ఎకరాల ఒప్పందం కూడా కుదుర్చుకోబోతున్నారు. అది కూడా విజయనగరం, విశాఖపట్నం, కడప, ప్రకాశం జిల్లా, ఈ 4 జిల్లాల్లో భూములు ఇవ్వడానికి 1,50,000 ఎకరాలు ఈ సోలార్ పవర్కి ఇవ్వడానికి కంపెనీలకి ఒప్పందం కుదుర్చుకున్నారు. తస్మాత్ జాగ్రత్త, మీ భూములు పోతాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, బదలాయిస్తారు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. కాబట్టి ఈ తరహాలో వివిధ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో భూదందా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేస్తూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు ప్రధానమైనటువంటి ఆరోపణ. మీరు కనుక జాగ్రత్త పడకపోతే, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ముఖ్యమంత్రి కనుక చేసుకుంటే కనుక మీ భూములు మీ దగ్గర ఉండవు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు.